వెళ్ళాడు అటువంటి రేణుక ఇళ్ళమ్మక పద్ధతి కట్టిందంట మాకు ఆ పద్ధతికి వెళ్ళినాయన్న రేణుక ఇళ్ళమ్మ లగ్గమాడాలి చిలకతోడు కాకపోతే ఆయన వస్తాడు మనకు నేను చేసినట్టు అలా మనం ఏడమని హస్తపత్రాలు 7 మంది తీసుకోవాలి రథం తీసుకోవాలి పూలుగా పెట్టుకోవాలి రథం పులిచినా మరి కార్తవీర మహారాజు పెట్టుకొని పెళ్లి మంచిగా అవుతుందా పెళ్లి పోగల పెళ్లి అవుతుంది అన్నా మనం 7 మంది ఉన్నాయి కానీ తుమ్ముడు తమ్ముడు అవుతాడన్నా సంగలు పెట్టుకో కట్టెలు కట్టెలయ్యో కట్టెలు అన్నా పొయ్యిల కట్టెలే కట్టెలు అన్ని పని చేస్తాయి అన్నా ఉండాలని కావాలి పారగడపర ఏం చేస్తాడు గుంతలు కొడుతుంది అన్ని పనులు చేస్తే పారగడపర గుంతలు కొడుతుంది మరి గుంజ గడపర సాఫ్ చేస్తాడు ఇంకా 2000 పెడతాం కుండలు 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 సూర్యబోనానికి కుండ జలకడ కుండ కుండ నీళ్ళ కుండ తమ్ములారా పని కదన్నా గంపలు మొత్తం రథలు పెట్టుకుందా పట్టు గంపలుగా పెళ్లి అయ్యేదాకా మనకు తొందర పెళ్లి చేసుకోవాలి మహారాజు తీసుకున్నాడు అమ్మ చిన్నగాను మెల్లేగాను రామ రామ చిన్న మాటనే మనం 7 మంది ఉన్నాం మన 7 మన చిన్నో నేను నువ్వు పెద్దవాడు నువ్వు గెలుస్తావు మరి ఎవరు ఆడతారే నేను గెలుస్తా నువ్వు కూడా సరే వద్దంటే వద్దేస్తా అన్న అమ్మ పెద్ద పిల్ల పెళ్లి చిన్న పెళ్లి కాదు ఇంటి ఆడిన పెద్ద పిల్ల ఆడిన పెద్ద పిల్ల పెళ్లి చిన్న పిల్ల పెళ్లి కాదు ఎవరికి చెల్లి లగ్గమాడబట్టి నాది అంతేనా అమ్మలారా ఏమున్నా ఇక్కడనే మాట్లాడుకోవాలి మనము ఏమన్నా నమ్మన్నా తీసుకొని చిన్నగా మెల్లగా మరి రాని వస్తా ఉండరు శంకరుడు కూర్చున్న వాడు అయినాడే దండమయ్య శంకరయ్య అయ్యా రారాజులారా మరి దండం పెట్టినాడే స్వామి
ఖమ్మం సెలవు పెట్టినవా అయ్యా రారాజులారా ఖమ్మము ఏరనికి అటువంటి ఆ వార్తను పెట్టిన నేనే అయ్యా రాజులారా అదే కాత వీర మహారాజ్ శంకరంతో అన్నం పెట్టుకున్నాడు సెలవు తీసుకొని తమ దగ్గర వస్తున్నాడే ఆ కాత వీర మహారాజు కన్నవాళ్ళు చూసిండు ఏమనంటే ఉన్నాడమ్మా రామ కుమ్మరోని చేసిండు సంకల ఒట్లవాణి చేసిండు ఇంటికై మంత్రించి మరి ఈయన మీద కొట్టే వరకల్లా తప్పుల పొందగాడ రావోలే రామరామ్ కార్తవీరవర అహంకారంతో భీంకరుడు ఎప్పుడోడు ఈ మాట కూడా మాల మీద ఎల్లమ్మ కళ్ళ